కేటీఆర్ నల్గొండ మహాధర్నాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి వెంకటరెడ్డి. కేటీఆర్ హరీష్ రావులు తన ముందు బచ్చాలని, అలాంటి వారి గురించి తాను మాట్లాడడం వేస్ట్ అని చెప్పారు. కేటీఆర్ ను చూసి నల్గొండ ప్రజలు నవ్వుకుంటున్నారని విమర్శించారు. తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చిన కేటీఆర్ కు తనకు సవాల్ చేసే స్థాయి ఉందా అని ప్రశ్నించారు. కేసీఆర్ కు దమ్ముంటే ఫామ్ హౌస్ ను బయటకు వచ్చి తనకు సవాల్ చేయాలని ఛాలెంజ్ చేశారు. కేటీఆర్ చేసే దొంగ ధర్నాలను, దొంగ దీక్షలను ప్రజలు నమ్మరని చెప్పారు మంత్రి. కేటీఆర్, హరీష్ రావు రోడ్ల మీద ఎన్ని ఛాలెంజ్ చూసినా మీరు స్పందించవు. మీరు ఉట్టి అనామకులు, మామూలు ఎమ్మెల్యేలు, బచ్చగాన్లు. నేను నల్గొండ పోయి ఆ బచ్చగాడు మాట్లాడి నన్ను ఛాలెంజ్, నేనెక్కడ బచ్చ, కేటీఆర్ ఎక్కడ? అయ్యే పేరు చెప్పుకొని నువ్వు ఎమ్మెల్యే రా బాబు. మా నాయన నాగలపట్టి వ్యవసాయం చేసేది. నేను ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ ఈ గాంధీ మూల పుట్టి పెరిగి 35 ఏళ్ళు కొట్లాడి కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ తర్వాత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పుణ్యమా, ఖర్గే పుణ్యమాని ఈరోజు 6 సార్లు గెలిచిన. నాకు ఛాలెంజ్ విసురుతావు. పోయి సిబిఐ, ఈడీ కేసులలో కూర్చొని దర్యాప్తు సహకరించు. నువ్వు నాకు కోమటిరెడ్డి వెంకరెడ్డి పేరు మీద 30 ఏళ్ళలో ఎప్పుడన్నా పేపర్లో పేరు వచ్చిందా? ఆయన అంట టీఆప్ కట్టిందంట, తాగుబోతులు అడ్డా మారిందంట. తాగుబోతులు అడ్డా మార్చింది ఎవరు? తెలంగాణ బెల్ట్ షాపులు పెట్టి ఊరు 100 పెట్టకపోతే ఎస్ఐ సస్పెండ్. పోయిసారి ఎంపీగా ఉన్నా ఓ సిఐ వచ్చిండు, సార్ నా సిఐకి వెళ్ళి ఎస్ఐ చేసిండు సార్ కేసీఆర్ అని. ఎందుకు రానాడు? నీ ఏరియా బెల్ట్ షాపులు తక్కువ వచ్చినాయి, ఇన్కమ్ తక్కువ వచ్చింది కాబట్టి నువ్వు సస్పెండ్. అట్లా తాగుబోతులు అడ్డా చేసిందే కేసీఆర్. హెలికాప్టర్ ఎక్కి దిగుతాడు చూసింది కదా. నల్గొండకు వచ్చి వెంకరెడ్డి రా ఛాలెంజ్ అండు. అరే నువ్వు ఫస్ట్ మీ అయ్యారు రమ్మను, ఫామ్ హౌస్కి వెళ్ళి రమ్మను, నేను వెయిట్ చేస్తున్నా, మీ అయ్యతో ఛాలెంజ్ చేస్తా. నీది దొంగ దీక్ష, నీది దొంగ తెలంగాణ పోరాటం. 3 ఏళ్ళ మంత్రి పదవి వదిలిపెట్టుకొని ఈరోజు అసెంబ్లీలో కొట్లాడితే నన్ను ఎమ్మెల్యే శాసనసభ రద్దు చేసి ఇదే గాంధీ వాళ్ళు సత్యాగ్రహం చేసిన. నువ్వు మీ నాయన రాజీనామా, ఎలక్షన్, ఆందోళన బెదిరియా. నీకు నాకు పోటేది నా నాయన. నువ్వు నిమ్స్ హాస్పిటల్ దీక్ష చేసిన, ఉప్మా తినుకుంటా విటమిన్ ఇంజక్షన్ తీసుకోండి. గోనె ప్రకాశ్ రావు దగ్గర రిపోర్ట్ ఉంది. నేను గడియారం చౌరస్తలు రోడ్డు మీద చేసిన ఉస్మానియాల రిపోర్ట్ ఉంది, తీసుకోండి. నేను చచ్చిపోయే పరిస్థితులు అరెస్ట్ చేపించిన కిరణ్ కుమార్ అని మా సొంత ముఖ్యమంత్రి. నన్ను పట్టుకొని ఛాలెంజ్ అంటే నవ్వుతురు పబ్లిక్ కాడ. నల్గొండ నవ్వుతురు. 11 సీట్లు ఒక్కొక్కటి 70,000తో 80,000తో. ఎంపీలు 6 లక్షలు 4 లక్షలు గెలిస్తే ఈ బచ్చగాడు 5-6 వేల మంది లేరు. నేను పోయి రోడ్డు మీద నిలబడితే ఈ 10,000 మంది ఏమవుతారు నల్గొండ చౌరస్తల. మా పబ్లిక్ మీటింగ్ పెడితే అలా పల్లీలు అమ్ముకున్న కూడా రాలే. దానితో నాకు ఛాలెంజ్ అయింది. అందుకనే చెప్పారు ఆ బచ్చగాల గురించి నేను మనం మాట్లాడేది. హరీష్ రావు చెప్తున్నావు నువ్వు ఎమ్మెల్యే, కేటీఆర్ నువ్వు ఎమ్మెల్యే, కేసీఆర్ అల్లుడు కొడుకు జాంతానా. ఇక్కడ చట్టం ఉంటుంది. నువ్వు బీఆర్ఎస్ ఎల్పీ పెట్టుకో, బీఆర్ఎస్ ఎల్పీ లీడర్గా నువ్వు కేసీఆర్ ఉంటే పెట్టుకో. డిప్యూటీ లీడర్ హరీష్కి, సిఎల్పీ సెక్రటరీ, బీఆర్ఎస్ ఎల్పీ సెక్రటరీ కేటీఆర్కి. అప్పుడు దానికి సమాధానం చెప్తావు. ఉట్టింపల్లి లేకుండా ఇంత సీనియర్ మినిస్టర్ నేనేం సమాధానం చెప్పాలి? అందుకనే నీ బీఆర్ఎస్ ఎల్పీ లీడర్ నిండుకోలేదు. ఆ లీడర్ 5 సార్లు అసెంబ్లీ పెడితే బయటికి రాలే. ఆ పార్టీ గురించి మాట్లాడడం అనవసరం టైం వేసి దాని బదులు ఇటువంటి బాధ్యతల దగ్గర పోయి ఏమైనా సహాయం చేస్తే పుణ్యం.